యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, శాపగ్రస్తుల మీద విజయాన్ని ఇస్తానని ఈ రాత్రి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మోయాబీలు శాపగ్రస్తుల మీద దేవుని ప్రజలకు దేవుడు ఏటిస్తానంటున్నాడు? విజయం ఇస్తాను. వారు నీ మీద విజయం సాధించడము కాదు, నీవే వారి మీద విజయము సాధించబోతున్నావు నా కుమారుడా, నా కుమార్తె. ప్రియరా, ఈ రాత్రి కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం ధ్యానం చేసుకుందాం. ఇంతకీ ఈ యొక్క రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయములో ఏమి జరిగిందో మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, ఆ సందర్భ విషయాలు తెలుసుకుంటే కానీ దేవుడిచ్చిన ఈ వాగ్దానములో ఉన్న ఆశీర్వాదము, ఈ వాగ్దానములో ఉన్న గొప్పతనము, ఈ వాగ్దానములో ఉన్న శక్తి, ఈ వాగ్దానములో ఉన్నటువంటి ఆయన యొక్క దీవెన మనకి తెలియపరచబడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు మరణమైన తరువాత, ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు బ్రతుకున్నటువంటి దినాలలో ఈ మోయాబు రాజు అయినటువంటి మోయాబు రాజు ఎవరమ్మా? మేషా. ఇతడు పన్ను కడుతూ ఉండేవాడు. ఎందుకంటే ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబే మోయాబు రాజును జయించాడు, ఓడించాడు. అప్పుడు ఆయనే పరిపాలకుడిగా ఉన్నాడు కనుక ప్రతి ఒక్క దేశాన్ని పరిపాలన చేసే పొరుగు రాజ్యాల్లో ఉన్నవారు కూడా ఆయనకే పన్ను చెల్లించాలి. ఆహాబుకు తిరుగులేని విజయాలను దేవుడు ఇస్తూ ఉండేవాడు. ప్రియులారా, గమనించండి, ఎవరిని బట్టి తిరుగులేని విజయాలు ఆహాబుకు దేవుడు ఇస్తూ ఉండేవాడంటే ఇశ్రాయేలు ప్రజలను బట్టే ఇస్తూ ఉండేవాడు. నిజానికి ఆహాబు జీవితం దేవునికి విరోధమైనది. యెజబెలు జీవితం దేవునికి విరోధమైనది. కానీ కొన్ని సందర్భాల్లో ఆహాబు మార్పు కొరకై, యెజబెలు మార్పు కొరకై, వారి యొక్క దుష్టక్రియలు, దుర్మార్గ క్రియలు వారు మానుకోవడానికి పశ్చాత్తాపంతో వాటిని ఒప్పుకొని వారి బ్రతుకులను మార్చుకోవడానికి దేవుడు కృప చూపితే ఏం చేసేవాడంట? విజయాలు ఇస్తూ ఉండేవాడు. పిల్లలు, ఒక్కొక్కసారి మనం మారకపోయినా, మనం దేవునికి అవిధేయులుగా జీవిస్తూ ఉన్నా ఆయన విజయాలు ఇస్తూ ఉంటాడు. అంటే మన అవిధేయతను మనం గుర్తించి పశ్చాత్తాపడి విధేయులమై మరలా ఆయనకి మనం దగ్గరగా జీవించడానికి మన ఎడల ఆయన ఏం చూపుతుంటాడు? దీర్ఘశాంతం చూపుతూ ఉంటాడు. మన మార్పు కొరకు ఆయన కనిపెడుతూ ఉంటాడు. అంత మాత్రాన నేను ఎలా ఉన్నా దేవుడు నాకు విజయాలు ఇస్తున్నాడు, నేను ఎలా ఉన్నా దేవుడు నన్ను దీవించేస్తున్నాడు అని అనుకోవడం అది మన యొక్క పొరపాటే. అది మన పొరపాటే. తర్వాత మరలా ఆయన ఎలా స్పందిస్తాడో చెప్పలేం. మారని ఆహాబు విషయములో, మారని యెజబెలు విషయములో దేవుడు ఎలా స్పందించాడో దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. వారి యొక్క మరణాలు ఆనాటి మరి ఇశ్రాయేలు రాజులకు ఒక హెచ్చరిక, యూదా రాజులకు హెచ్చరిక, ఇశ్రాయేలు ప్రజలకు ఒక హెచ్చరికగా ప్రియా దేవుని బిడ్డలారా వారి జీవితాలు భయంకరంగా ముగించబడినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఈ రాత్రి ఆహాబు బ్రతికున్న దినాలలో ఈ మేషా అనే మోయాబు రాజు ఏం చేస్తూ ఉండేవాడంటమ్మా? ఏం చేస్తూ ఉండేవాడు? ఆ పన్ను ఇస్తూ లోబడి తిరుగుబాటు చేయకుండా మరి అనుకువగా ఉండేవాడు, మౌనంగా ఉండేవాడు. ఎవరు? మేషా అనే మోయాబు రాజు. ఆహాబు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆహాబు కుమారుడైన యెహోరాము ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయడానికి రాజుగా అంటే పట్టాభిషేకం చేయబడ్డాడు. అధికారము యెహోరాము చేతిలోనికి వచ్చింది. ప్రియులారా, గమనించండి,
ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఇతను యవ్వనస్తుడు గనుక మేషా అనే ఈ మోయాబు రాజు ఏం చేశాడు? ఆహాబు బ్రతుకున్న దినాల్లో పన్ను ఇస్తూ ఉండేవాడు. ఇప్పుడు కుమారుడు వచ్చాడు, పన్ను ఎగ్గొట్టి ఏం చేస్తున్నాడంట? ఏమి ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడంటాడు. యెహోరాము ఒక రోజు, ఏమండి మరి మోయాబు రాజు నా తండ్రి ఉన్నప్పుడు పన్ను ఇస్తూ ఉండేవాడు, కొద్దిగా లోబడి ఉండేవాడు, ఇప్పుడు తిరుగుబాటుదారిగా మారి ఇగో పన్ను కట్టడం మానివేశాడు. గనుక మరి మోయాబు రాజుకు ఒక కబురు మనం చెప్పాలి. ఎందుకు ఆయన పన్ను కట్టడం మానివేశాడు కనుకని ఒక వర్తమానం, ఆ వర్తమానానికి ఏం చేశాడంట? లోబడలేదంట అండి. ఇగో నేను పన్ను కట్టను అని చెప్పి ఇక అక్కడ నుండి ఏం చేశాడంటే తిరుగుబాటుదారిగా తయారయ్యాడంటండి. ఎవరు? మోయాబు రాజు అయిన మేషా. అప్పుడు యెహోరాము ఏం చేశాడంటే మోయాబు రాజుకి తగిన గుణపాఠం చెప్పాలి. మోయాబు రాజు పన్ను, నా తండ్రి నియమించిన పన్నును కట్టడం మానివేసి తిరుగుబాటుదారిగా మరి తయారయ్యాడు. ఇక్కడతో ఈ పొరపాటుని విడిచిపెడితే ఇంకా అనేకమైన పొరపాటులు చేయడమే కాదు, మనకి చాలా విరోధంగా పనిచేస్తాడు. శత్రు రాజులతో కలిసి మన మీద దాడి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అని ప్రియులారా, ఈ యొక్క ఇశ్రాయేలు రాజు అయిన యెహోరాము ఏం చేశాడంటే యూదా రాజు అయిన యెహోషాపాతుకు ఒక వర్తమానాన్ని పంపి, ఏమండి ఇగో ఆ యొక్క మోయాబు రాజు అయినటువంటి మేషా నా తండ్రి ఉన్నప్పుడు పన్ను కట్టేవాడు, ఇప్పుడు పన్ను కట్టడం మానివేశాడు. నా తండ్రి ఉన్నప్పుడు ఇన్ని గొర్రెలు పంపించేవాడు, ఇన్ని మేకలు పంపించేవాడు, ఇన్ని విధాలుగా పన్ను కట్టేవాడిగా ఉండేవాడు, ఇప్పుడు తిరుగుబాటుదారిగా మారాడు. ఆ తిరుగుబాటుదారిగానే కాదు, ఇంకే రకమైనటువంటి రీతిలో మనకి హానికరంగా కీడుకరంగా మారుతాడో ఇగో మోయాబు రాజుకి తగిన గుణపాఠం చెప్పాలి, తన స్థితి ఏటో తనకి తెలియపరచాలి. ఇగో మరి మోయాబు రాజు మీదకి యుద్ధానికి మరి వెళ్దామని నేను అనుకుంటున్నానని యెహోరాము ఏం చేశాడంట? యెహోషాపాతుతో చెప్పినప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు? అలాగే మనం వెళ్దామని చెప్పి, ఎందుకంటే ఆహాబు యెహోషాపాతు వియంకులు, ఏమండి యెహోషాపాతు యొక్క ఏమండి ఆ యొక్క మరి ఆ కుమార్తెను ఏమండి ఆహాబు యొక్క కుమారునికి ఇవ్వడం జరిగింది కనుక వారి ఇరువురు కూడా ఏమండి కుటుంబ సభ్యులు వియంకులు. వరుసకి ఇప్పుడు యెహోరాము కూడా ఏటవుతాడంటండి? ఆహాబు కుమారుడైనటువంటి యెహోరాము ఏటవుతాడు? యెహోషాపాతుకి వరుసకి అల్లుడే అవుతాడు. ప్రియులారా గమనించండి, ఇప్పుడు అల్లుడు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు అంటండి? మా అల్లుడు ఏమంటున్నాడంట? చెప్పండి అమ్మా, అల్లుడు ఏమంటున్నాడండి? మావా ఇలాగా యుద్ధానికి నేను వెళ్ళబోతున్నాను, నీవు కూడా నాతో పాటు యుద్ధానికి రావాలి అనేటటువంటి ఏమండి మాటని చెప్పినప్పుడు యెహోషాపాతు ఏమన్నాడంట? పద యుద్ధానికి వెళ్దాం, నేను నీవాడనే. ప్రియులారా గమనించండి, ఇప్పుడు యెహోషాపాతుకి మరొక వ్యక్తి సాకారంగా ఉన్నాడు. ఎప్పుడు పిలిచినా పలికే మనిషి, ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా రమ్మంటే వచ్చేటటువంటి రాజు. ఆయన ఎవరంట? ఏదోము రాజు. ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఇశ్రాయేలు రాజు, యూదా రాజు, ఏదోము రాజు, ఈ ముగ్గురు కలిసి ఎవరి మీదకి యుద్ధానికి బయలుదేరారంట? ఆ మోయాబు రాజు అయినా మేషా మీదకి యుద్ధానికి బయలుదేరారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ముగ్గురు కలిసి యుద్ధానికి బయలుదేరారు. ఈ బయలుదేరేటప్పుడు యెహోషాపాతు ఎవరిని అడిగాడంటే తెలుసంటండి? యుద్ధానికి ఏ మార్గంలో వెళ్దామని ఎవరిని అడిగాడంటే తెలుసంటండి? ఈ యొక్క యెహోరాముని అడిగాడంట. అడిగినప్పుడంట ఏమండి ఇప్పుడు యెహోరాము అంటున్నాడు, ఏమంటున్నాడంట? ఇగో మనం ఏదోము మార్గములో వెళ్దాం. మొత్తానికి అసలు ఎవరిని అడగాలి వీళ్ళు? యోధారాజైనా యెహోరామైనా ఆ దేవుని ప్రవక్త దగ్గరికి వెళ్ళి దేవుని ప్రవక్త దగ్గరికి అసలు యుద్ధానికి వెళ్ళాలో లేదో అడగాలి. ఒకవేళ యుద్ధానికి వెళ్తే ఏ మార్గమున వెళ్ళాలో దేవుని యొద్ద విచారణ చేసి అడిగి మాకు చెప్పు అని ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. కానీ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే అప్పుడు ఎలీషా ప్రవక్తే ఉన్నాడు. ప్రవక్తల దగ్గరికి, దేవుని ప్రవక్తల దగ్గరికి, ఇశ్రాయేలు ప్రవక్తల దగ్గరికి వెళ్ళి అడగాలి. కానీ యెహోషాపాతు ఎవరిని అడిగారంటమ్మా? యెహోషాపాతు ఎవరిని అడిగారమ్మా? ముందు ఎవరిని అడిగారు? వియంకుడు కుమారుడైన యెహోరాముని అడిగాడంట. యెహోరాము అన్నాడంట, ఏదోము మార్గమున వెళ్దాం. చూడండి,
కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే సలహాలు ఎవరిని అడుగుతాం? ఏమమ్మా? మనుషుల్ని అడుగుతూ ఉంటాం. ఆలోచనలు ఎవరిని అడుగుతూ ఉంటాం? మనుషుల్ని అడుగుతూ ఉంటాం. అమ్మ, ఒక దేవుని బిడ్డగా, దేవుని ప్రజగా నీవు అడగవలసింది ఎవరిని అంటే ప్రభు సేవకులను అడగాలి. అయ్యా, నేను ఈ కార్యాన్ని తలపెడుతూ ఉన్నాను, మరి మీరు ప్రార్థన చేయండి, ప్రభు మీకు ఏమైనా బయలుపరిస్తే మాకు తెలియపరచండి. అలా అడుగుతారండి. అమ్మ, పాస్టర్ గారు ఉంటారు, పాస్టమ్మ గారు ఉంటారు. పాస్టర్ గారిని, పాస్టమ్మ గారిని అడగరండి. ఏమమ్మా, మనకు బాగా ఏమండి అప్పు అడగడానికి వెళ్తే ఏమమ్మా, వాళ్ళ దగ్గర లేకపోయినా ఇంకో దగ్గర తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళి అప్పు ఇప్పిస్తారు కదా, వాళ్ళ దగ్గరికి పోతాం. వాళ్ళు భక్తి ఉన్నా భక్తి లేకపోయినా, వాళ్ళలో విశ్వాసం ఉన్నా లేకపోయినా, వాళ్ళు రక్షణ పొందినా రక్షణ పొందకపోయినా, వాళ్ళు మారు మనసు ఉన్నా లేకపోయినా, యేసు అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎక్కడ పోతామమ్మా? మనం వాళ్ళ దగ్గరికి పోతామండి. కొంతమందికి ఏంటంటే దేవుని సేవకులు, క్రైస్తవులే, క్రీస్తుని కలిగిన వారే, రక్షణ పొందిన వారే ఎవరిని అడగాలంటమ్మా? ప్రభు సేవకుల దగ్గరికి వచ్చి అడగాలి. అయ్యగారు, ఇగో నేను పలానా కార్యాన్ని తలబెడుతున్నాను, అయ్యా ప్రభు దగ్గర ప్రార్థన చేసి ప్రభు మీకు ఏది బయలుపరుస్తుంది చెప్పండి అని ఎవరికి చెప్పాలమ్మా? ప్రభు సేవకులే చెప్పాలి. చెప్తారండి కొంతమంది? చెప్పరండి. మా శ్రేయస్సును కోరే వాళ్ళు పలానా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతారు. వాళ్ళకి ఏది తెలుస్తుంది? వాళ్ళు బైబిల్ వాక్యాలు తెలియవు, వాళ్ళ ఆత్మీయత ఉండదు, రక్షణ పొందిన వాళ్ళు కాదు, మారు మనసు పొందిన వాళ్ళు కాదు, భక్తి జీవితాన్ని కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళు ఏదో చెప్తారు, అది చెప్పింది నువ్వు పట్టుకొని వెళ్తావు. వెళ్ళిన తర్వాత అది మేలు జరగవచ్చు, మేలు జరగకపోవచ్చు. యెహోషాపాతు భక్తి కలిగిన వాడే, కానీ ఏమండి ఎవరిని అడిగాడంట? మనం ఏ మార్గమున యుద్ధానికి వెళ్దాం అని ఎవరిని అడిగాడంట? ఇశ్రాయేలు రాజుని అడిగినప్పుడు ఇశ్రాయేలు రాజు అంటున్నాడంట, ఏదోము మార్గములో వెళ్దామయ్యా. ఏదోము మార్గాన్ని ఎంచుకున్నారు, ఏదోము మార్గములో ప్రయాణము చేస్తూ ఉన్నారు. మనము అంతే ప్రియులారా, మనుషులను అడుగుతూ ఉంటాం. ఒక ఇంట్లోకి దిగాలంటే మనుషులను అడుగుతాం, ఓ పెళ్లి చేయాలంటే మనుషులను అడుగుతాం. ఏమమ్మా, ఈరోజు వివాహం చేయాలో మనుషులను అడుగుతూ ఉంటాం. ఏమండి, మనుషులను అడుగుతూ ఉంటాం. క్రీస్తుని కలిగిన క్రైస్తవులు ఎవరిని అడగాలమ్మా? యేసయ్యని అడగాలి. ముందు మీరు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థనాపూర్వకంగా దైవజనులకు తెలియజేస్తే అప్పుడు దైవజనులు ప్రార్థనాపూర్వకంగా మంచి సలహా ఆలోచన మీకు ఇస్తారు. అప్పుడు మీరు తలపెట్టే కార్యము యేసుక్రీస్తు నామములో ఏటవుతుంది? సఫలపరచబడుతుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అప్పుడు సఫలపరచబడుతుంది. ఇప్పుడు ప్రియులారా, యెహోషాపాతు ఏమండి ఇశ్రాయేలు రాజు యెహోరామును అడుగుతున్నాడు, ఏ మార్గంలో యుద్ధానికి వెళ్దాం? మోయాబీయుల మీదకి. ఈ యొక్క యెహోరాము అంటున్నాడు, ఏదోము మార్గములు వెళ్దాం. ఏదోము మార్గాన్ని ఎంచుకున్నారు. ఏదోము అరణ్య మార్గములో వీరు యుద్ధానికి మోయాబు రాజుతో మోయాబీయులతో యుద్ధం చేయడానికి ప్రయాణమయ్యారు. ప్రియులారా, వీళ్ళతో పాటు నీళ్లను తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే అరణ్యములో నీళ్లు ఉండవు, నీళ్లు దొరకవు గనుక వీళ్ళతో ఏ ఒక్క ప్రయాణ సాధనాలుగా ఏ పశువులనైతే ఎంచుకున్నారో వాటికి నీరు, ఏ ఒక సైన్యాన్ని ఏమండి యుద్ధానికి తీసుకొని వెళ్ళారో ఈ ముగ్గురు రాజులు ఆ సైన్యానికి కావలసిన నీరును పట్టుకొని ప్రయాణమయ్యారు. ప్రియులారా గమనించండి, సైనికులకు నీరును పట్టుకున్నారు, రాజులకు నీరును పట్టుకున్నారు, పశువులకు నీరు పట్టుకున్నారు. ముందుగా ఏమండి సిద్ధపడి కావలసినంత నీరు పట్టుకొని యుద్ధానికి వారు ఏటయ్యారు? ఏదోము మార్గములో ప్రయాణం చేశారు. అయితే ప్రియులారా చూడండి, ఎప్పుడైతే మనం మనుషుల యొక్క ఆలోచనలు సలహాలు తీసుకుంటూ ఉంటామో అవి ఫెయిల్ అయిపోతాయి, అవి సక్సెస్ అవ్వవు. నువ్వు దేవుని యొక్క సేవకుల యొక్క ఆలోచన సలహా, దేవుని యొక్క ఆలోచన సలహా ప్రార్థనాపూర్వకముగా దేవుని యొక్క వాక్య వెలుగులోంచి నువ్వు తీసుకోగలిగితే నీ ప్రయాణం సక్సెస్గా వెళ్తుంది. మధ్యలో ఏ రకమైన అవాంతరాలు ఉండవు, మధ్యలో ఏ రకమైనటువంటి ఆటంకాలు ఉండవు. ఆశీర్వాదకరముగా నీ ప్రయాణం ముందుకు వెళ్తుంది. అయితే ప్రియులారా, ఏదోము మార్గములో ఏమండి వాళ్ళతో ఈ రాజులు, ఈ ముగ్గురు రాజులు వారితో పట్టుకొని తీసుకొని వెళ్ళిన నీళ్లు మార్గ మధ్యలోనే అయిపోయాయి. ప్రియులారా, ఆ మాట ఒకసారి మనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము ప్రియా దేవుని బిడ్డలారా 3వ అధ్యాయము ప్రియా దేవుని బిడ్డలారా 8 నుండి చదవండి.
మనము ఏ మార్గమున పోదుమని యెహోషాపాతు అడుగగా అతడు ఏదోము అరణ్య మార్గమున పోదుమని చెప్పెను. ఇశ్రాయేలు రాజును యోధా రాజును ఏదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడనున్న దండు వారికి పశువులకును నీళ్లు లేక పోయాను. ఏటి లేకుండా పోయిందంటమ్మా. చూసారా, ఓసారి పరిస్థితులు ఇలాగే ఉంటాయి అమ్మా. మనుషుల్ని సలహాలు ఆలోచనలు అడిగితే మార్పు లేని వాళ్ళని, భక్తి లేని వాళ్ళని, రక్షణ లేని వాళ్ళని, అమ్మా జీవితాలు మార్చుకోలేని వాళ్ళని, దేవునికి అవిధేయులుగా ఉన్నవారిని, దేవునికి లోబడనొల్లనే వారిని మనం ఆలోచనలు అడిగితే, మనం సలహాలు అడిగితే, ఇగో ఆ సలహాలు ఏం చేస్తాయంట, మధ్యలోనే మనల్ని సమస్యలతో, కొరతలతో, ఇబ్బందులతో, అశాంతితో, అసమాధానముతో, కలవరముతో, ఆందోళనతో, దిగులుతో, విచారముతో మధ్యలోనే వదిలేస్తాయండి. అంతే. ఇప్పుడు వీళ్ళకి ఒక కలవరం స్టార్ట్ అయిందండి. వీళ్ళతో పాటు పశువులకు, సైన్యాలకు, వీరికి తెచ్చుకున్న నీళ్ళు ఏటైపోయాయంట, ఆ అరణ్య మార్గంలోనే అయిపోయాయి. ప్రియులారా గమనించండి, ఇప్పుడు అరణ్యములో త్రాగే నీరు సమస్య ఎదురైంది. ఏ సమస్య ఎదురైందమ్మా? త్రాగే నీరు సమస్య. అరణ్యములో త్రాగే నీరు సమస్య ఎదురైతే అది ఎంత ఇబ్బంది. అందులో ఇప్పుడు శత్రువులతో యుద్ధాన్ని చేయడానికి వెళ్ళారు. మామూలు ప్రయాణం అయితే వేరు. ఏమమ్మా, ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు దేవుని చేత విడిపించబడి అరణ్య ప్రయాణం వారు చేస్తున్నారు. అది యుద్ధానికి బయలుదేరిన ప్రయాణము కాదు, వాగ్దాన దేశమైనటువంటి కానానులో ప్రవేశించేటటువంటి ప్రయాణము. ఈ మధ్యలో యుద్ధాలు జరగలేదని కాదు, యుద్ధము కొరకు మాత్రమే ఆ ప్రయాణము కాదు. ఇక్కడ ఈ ప్రయాణం ఏంటి? మోయాబీలతో యుద్ధము చేయాలి. యుద్ధము చేయాలంటే శక్తి కావాలి, బలము కావాలి. శత్రువులతో యుద్ధము చేసే ఆ సరిహద్దు స్థలానికి వెళ్ళాలి. వెళ్ళేంత వరకు వీరికి కావలసింది ప్రాముఖ్యంగా ఏంటంటమ్మా? నీరు. ఏమమ్మా, మనిషి ఆహారం లేకపోయినా బ్రతుకుతాడు, కానీ నీరు లేకపోతే బ్రతకలేడు. ఒక ప్రధానమైన సమస్య యోదోము అరణ్యములో అమ్మా ఈ యొక్క యోధా రాజు అయిన యెహోషాపాతుకు, యెహోరాముకు, యోదోము రాజుకు, వారి సైన్యాలకు, వారి యొక్క పశువులకు ఒక ప్రధానమైన సమస్య ఈ యొక్క యోదోము అరణ్యములో వారికి ఎదురైంది. ప్రియులారా, ఇప్పుడు నీళ్లు లేవు, అక్కడ నాలుకెండిపోతుంది. ప్రయాణ సాధనాలుగా ఉన్న పశువులకు నీరు లేదు. ఒకవేళ పశువులకు ఆహారము దొరికినా ఆహారము శరీరములో అరుగుదల కావాలి, అది శరీరములోనికి వెళ్ళాలి, గొంతుకులోంచి దిగాలంటే ఏంటి కావాలమ్మా? వాటికి నీరు కావాలి. చూడండి, ఒక ప్రధానమైన సమస్యమా. నీవు మనుషుల మాటలు వింటే పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొనక తప్పదు, పెద్ద పెద్ద ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు, పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొనక తప్పదు. అప్పుడు యెహోషాపాతుకి అప్పుడు అర్థమైందండి, మేము అడగవలసింది ఎవరిని అడగాలి? దేవుని ప్రవక్తలను అడగాలి. అడగడం మానివేశాం. ఇగో ఎవరిని అడిగాము? నేను ఎవరిని అడిగాను? ఈ ఇశ్రాయేలు రాజుని అడిగాను. ఇశ్రాయేలు రాజు ఏమన్నాడు? యుద్ధానికి బయలుదేరినవాడు ఇగో మోయాబు రాజుతో యుద్ధం చేద్దామని చెప్పినవాడు ఆయన మాట విన్నారు. నిజానికి యెహోరాములు ఏమి లేదు, భక్తి లేదు. యెహోరాము పాపాలని విడువనివాడు, యెహోరాము పాపాలని మానక చేసేవాడు. అటువంటి వాడిని అడిగి భక్తి కలిగిన యెహోషాపాతు ఏడయ్యాడంట. యుద్ధానికి బయలుదేరాడు. మార్గ మధ్యలోనే సమస్యల్లో పడిపోయాడమ్మా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మనుషులను అడిగి నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావా? నువ్వు మనుషులను అడిగి ప్రతి అడుగు వేస్తున్నావా? మనుషులను అడిగి నువ్వు మాట్లాడుతున్నావా? మనుషులు నీకు మాట చెప్పితే ఆ మాట నేర్చుకుని మాట్లాడుతున్నావా? వద్దమ్మా బాబు, వద్దు బాబు. నువ్వు దేవుని దగ్గర మోకాలు వేయి, దేవుని దగ్గర మోకాలు వేయి. నీవు ఊహించిన జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు, నువ్వు ఊహించని మాట చాతుర్యాన్ని ఆయన ఇస్తాడు.
అద్భుతమైన ఆలోచనలతో నింపుతాడు. చాలా నీ మాటలు ఏమండి గొప్ప దీవెనకరంగా నువ్వు మాట్లాడగలవు. సక్సెస్ఫుల్గా నీ జీవితాన్ని ఆయన ముందుకి నడిపిస్తాడు. ఇప్పుడు యెహోషాపాతుకి కళ్ళు తెరవబడ్డాయి అంటాడు. ఇప్పుడు ఈ ప్రయాణంలో మనం ముందుకు వెళ్ళాలో లేదో, అసలు ఇక్కడ ఏం జరగబోతుందో ఏటో, మన పరిస్థితి ఏటో, ఒకవేళ మోయాబు రాజుకి ఆ శత్రువులకు దేవుడు మనల్ని అప్పగించబోతున్నాడేమో, అప్పగించడానికే మనల్ని ఇక్కడ వరకు తీసుకొని వచ్చాడేమో. ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరైనా ప్రవక్త ఉన్నారా? అమ్మా, పాస్టర్ గారు ఎప్పుడు జ్ఞాపకంలోకి వస్తారంట? పాస్టర్లు ఎప్పుడమ్మా పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు, పెద్ద సమస్యలు, పెద్ద రోగాలు, అప్పులు బాగా ఎక్కువైపోయి పేకల్లోతో అప్పుల్లో మునిగిపోయి, అమ్మా ఇక సమస్య మనం పరిష్కరించుకోలేం, సమస్య మన చేతుల్లోంచి చేజారిపోయింది అన్నప్పుడు అప్పుడు ప్రార్థన, అప్పుడు పాస్టర్ గారు ఏం చేయాలంట? అయ్యగారు దేవుని వాక్యంలోంచి ఏదైనా ఆలోచన చెప్పండి, సలహాలు చెప్పండి. బుద్ధి గడ్డి తిన్న పనులు చేశాను అయ్యగారు, మనిషినే కానీ గడ్డి తిన్న పనులు చేశాను నేను. అయ్యా ఎవరి దగ్గరికి వెళ్ళారంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఎక్కడి దగ్గరికి వెళ్ళారు? ఏలీషా. ఏమండి యెహోరాము అంటున్నాడంటే ఏమంటున్నాడంట? ప్రవక్తున్నాడయ్యా, ప్రవక్తున్నాడు. ఏలియా ఉన్న దినాలలో ఏలియాకు ఉపచారము చేసి ఏలియా చేతుల మీద మరి ఏమండి నీళ్లు వేసి ఏమండి మంచి పరిచర్య చేసేటటువంటి ఒక స్థితిమంతుని కుమారుడు ఏలియా ఉన్నప్పుడే ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా దేవుడు ఏర్పరచుకున్న ఏలీషా ప్రవక్తున్నాడు. ఏలియా ద్వారా మరి ఆ దేవుని ప్రవక్తగా శిష్యరకాన్ని పొందినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడే మరి ఆ ప్రవక్తగా ఏర్పరచుకున్న ఏలీషా ప్రవక్త ఉన్నాడు. ఇక మనం తడువు చేయకూడదు, ముందు ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక తడువు చేయకూడదు, ఇక ఆలస్యం చేయకూడదు, ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం. లేకపోతే ఈ అరణ్యంలో నీళ్లు లేక మనం చస్తాం, మన పశువులు చస్తాయి. లేదు అంటే ఆ మోయాబు రాజు సైన్యాలకు, వారికి శత్రువులకి మనకి నీళ్లు లేవు, నీళ్ళు అయిపోయాయి అని ఇగో మనం సమస్యలో చిక్కుకున్నామని తెలిస్తే వారు వచ్చి సులభంగా మనల్ని జయిస్తారు. ఇక మన పని అయిపోద్ది. ఏలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తే ఏలీషా ప్రవక్త అంటాడు, యెహోరాము నీ తల్లిదండ్రులు ప్రవక్తలకి ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు, నీ తల్లిదండ్రులు సొంత ప్రవక్తలని ఏర్పాటు చేసుకున్నారు. ఏమమ్మా, కొంతమందికి ఏంటంట నిజదేవుని సేవకులు అవసరం లేదు. నిజదేవుని సేవకులు కాని వాళ్ళు కొంతమంది ఉంటారు. భక్తి లేనివారు, మారు మనసు లేనివారు, భారము లేనివారు, దర్శనము లేనివారు. ఏమండి వారి కడుపే వారి దేవుడు అనే సేవకులు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని పోగేసుకుంటూ ఉంటారు కొంతమంది. వద్దమ్మా, ఖచ్చితమైన సేవకులను, ఖచ్చితమైన అభిషేకం కలిగిన, దేవుని పిలుపు కలిగిన, సమర్పణ కలిగిన, దేవుని కొరకు పౌరుషము రోషము కలిగిన సేవకులు, దేవుని పక్షంగా, దేవుని నీతి పక్షముగా, దేవుని పరిశుద్ధత పక్షముగా, దేవుని నామము పక్షముగా నిలబడే సేవకులను దేవుడు అభిషేకించుకున్న, తన పని కొరకు ప్రత్యేకపరుచుకున్న, ఏర్పరచుకున్న సేవకులను మనం కలిగి ఉండాలి. వాక్య ప్రత్యక్షత కలిగిన సేవకులను మనం కలిగి ఉండాలి. ప్రియులారా గమనించండి, ఇప్పుడు పరిస్థితి ఏంటైంది? ఏలీషా యెహోరాము అంటున్నాడంట, ఏమంటున్నాడంట? నీకు నేనెందుకయ్యా, నీ తల్లిదండ్రులు సొంతంగానే కొంతమంది ప్రవక్తలని ఏర్పరచుకున్నాడు కదా, వాళ్ళ దగ్గర పోవచ్చు కదా. వాళ్ళు చెప్తారు నీకు అన్నీని, నువ్వు ఏం తినాలో, ఏం తాగాలో, ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఎప్పుడు ఇల్లు కట్టాలో, ఎప్పుడు స్థలం కొనాలి, ఏం చేయాలి, ఇవన్నీ నువ్వు సొంత ప్రవక్తలను కొంతమందిని పెట్టుకున్నావు కదా, అక్కడ పో. ఏమమ్మా, యెహోషాపాతు అంటాడు, అయ్యా అలాగనొద్దు. దేవుడిగో యెహోషాపాతు నిన్ను బట్టే దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ భక్తిహీనులతో నువ్వెందుకు బయలుదేరావు? ఈ మారు మనసు లేని వాళ్ళతో నువ్వెందుకు బయలుదేరావు? ఈ పశ్చాత్తాపం మారని బ్రతుకులతో నువ్వెందుకు బయలుదేరావు? అయినా నువ్వు కూడా యుద్ధంలో ఉన్నావు కనుక నీ నిమిత్తమై దేవుడు మాట్లాడుతున్నాడు. గోతులు దేనికి దావాలంటే మనం ప్రార్థన చేయడానికి దావాలి. ఏం చేయడానికమ్మా? ప్రార్థన చేయడానికి గోతులు దావాలి. దేనికమ్మా? విశ్వాసికి గోతులు దవ్వుకోవడం కాదండి.
అమ్మో నాకన్నా ఇరిగిపోతుంది, నాకన్నా అయ్యగారి దగ్గర గొప్ప గుర్తింపు వచ్చేస్తుంది, ఎలాగైనా ఈ విశ్వాసాన్ని చెడ్డ చేయాలి, లేనిపోని అయ్యగారికి పొలలో పెట్టాలి. ఈ గోతులు తవ్వుకోవడం కాదమ్మా. ఏమండి, ఒక పీత అంట పైకి వెళ్తుంటే ఇంకో పీత వెనక్కలు అవుతుంది అంట. ఈ పీతల బుద్ధులు మనకు అవసరం లేదమ్మా. అమ్మ ఒకరినొకరు వెనక్కి లాక్కున్న కొలది ఎటవుతుంటారు, ఆధ్యాత్మిక జీవితంలో వెనక్కి పోతారు తప్ప పైకి వెళ్ళలేరు. అద్భుతం జరగాలి అంటే గోతులు తవ్వాలి. ఏ గోతులు? ప్రార్థననే గోతులు, మోకాళ్ళ ప్రార్థననే గోతులు, విశ్వాసమనే ఏమండి ఆ ఒక ఆత్మీయతను కలిగి ఉండాలి. దేవుని వాగ్దానాన్ని నమ్మే ఆత్మీయతను కలిగి ఉండాలి. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేసే ఆత్మీయతను కలిగి ఉండాలి. అయ్యే గోతులు తవ్వడం. ప్రియులారా, గోతులు తవ్విన తర్వాత అమ్మా ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు? అమ్మా దేవుడు ఏం చేయబోతున్నాడు? ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఏటి ఆశ్చర్యకరమైన కార్యము అంటే అమ్మా వర్షం రాదంట, గాలి రాదంట. అసలు వర్షం వచ్చినట్టుగా గాలి వచ్చినట్టుగా ఆలికి తెలియదంట. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి తెలియదంట. కానీ ఈ తవ్విన గోతులు ఏటవుతాయంట? మంచి శ్రేష్టమైన నీళ్ళతో నింపబడతాయంట. ఏమండి, ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు, మీరు గోతులు తవ్వండి. వర్షం మీకు తెలియదు వచ్చినట్టుగా, గాలి కూడా ఎందుకు తెలియదు? వర్షం గాలి వచ్చినట్టుగా తెలిస్తే ఏమండి ఇప్పుడు మోయాబీలకి అసలు ఇశ్రాయేలీలు కానీ ఈ ముగ్గురు రాజులు ఏ సిచ్యువేషన్లో ఇరుక్కున్నారో, ఏదో జరగబోతుందనే దానికి తెలుస్తుంది. శత్రువులకి తెలియకుండా ఒక అద్భుతాన్ని చేసి వీరి దాహాన్ని తీర్చి ఇప్పుడు మోయాబీల మీద దేవుడు ఎట్టిపోతున్నాడు? విజయాన్ని. దేవునికి తెలుసమ్మా శత్రువుల మీద నీకు ఎలా విజయం ఇవ్వాలో. ఏమండి, విరోధుల మీద ఎలాగ విజయం ఇవ్వాలో దేవునికి వాళ్ళకి తెలియకుండా అద్భుతం చేసి నీకు ఆత్మ బలాన్ని ఆత్మశక్తినిచ్చి నీ విశ్వాస ప్రయాణాన్ని ముందుకు నడిపించి ఏమండి విజయాలతో నిన్ను నిలబెట్టడానికి ఏమండి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మేఘం మబ్బు కలిసింది, వర్షం కురిసింది. అమ్మ గోతులేటే అంటే నీళ్ళతో నింపబడ్డాయి. ఇశ్రాయేలు చూసేటప్పటికి నీరంటండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వాళ్ళకి ఎంత ఒక సంతోషం అండి. ఇగో మన పశువులకు, ప్రయాణ సాధనాలకు ఉన్న మన పశువులకు, మన సైన్యాలకు మనకు కావలసినంత నీరు దేవుడిచ్చాడు. ఇప్పుడు వారి యొక్క దాహం అరణ్యంలో ఏటవుతుంది? తీర్చబడుతుంది. హల్లెలూయా. అమ్మా నీళ్ళు అయిపోయాయి, ఇక నీళ్ళు ఇక్కడ దొరకడం అసాధ్యం, మన కొరకు నీళ్ళు ఎవరు పుట్టిస్తారు అనే పరిస్థితులు ఉన్నప్పుడు అమ్మా ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు, ఇది నాకు అల్పమే, ఇది నాకు అల్పమే. ఎర్ర సముద్రమును ఆరిన నేలగా మార్చడం నాకు అల్పమే. ఎర్ర సముద్రమును ఆరిన నేలగా మార్చి శత్రువులు ముట్టకుండా మిమ్మల్ని దాటించి ఇగో నేను వాగ్దానము చేసిన దేశములో మిమ్మల్ని ప్రవేశపెట్టే సమర్థుడైన దేవుణ్ణి. ఎర్ర సముద్రము దాటించుటకు నేను సమర్థుడైన దేవుణ్ణి. ప్రతి సమస్య మనకు పెద్దదిగా కనబడుతుందండి. ప్రతి సమస్య మన విశ్వాసానికి ఆధారమైన దేవునికి చిన్నదమ్మ. ఎర్ర సముద్రము ఇశ్రాయేలు ప్రజలకు పెద్ద సమస్య, కానీ దేవునికి చాలా చిన్నది. ఎందుకంటే దాన్ని కలుగు చేసిన వాడు ఆయన గనుక ఆయన మాటని ఎర్ర సముద్రం వింటాది గనుకనే దేవుని ప్రజలకు ఎర్ర సముద్రం ఏం చేసిందంట? త్రోవని కలుగు చేసి. ఏమండి, కరువు కాలములో ఇస్సాకుని అంటున్నాడు, కరువు కాలములో ఇస్సాకు గెరారులో నీవు ఉండు, నీకు కావలసినంత ఆహారాన్ని నేను ఇచ్చి నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తాను. ఫిలిస్తీన్ల మధ్య నిన్ను గొప్పవానిగా, ఫిలిస్తీన్ల మధ్య నీ విశ్వాసానికి ఆధారమైన నేను ఎంత గొప్పవాడినో నేను వారికి తెలియపరుచుకుంటాను. ఏమమ్మా, కరువులో నిన్ను పోషించుటకు ఆయనకి పెద్ద కష్టం కాదు. ఎర్ర సముద్రము లాంటి పెద్ద సమస్యలను ఎదుటి ఉన్నా వాటిని దాటించడం ఆయనకి పెద్ద పని కాదు. ఆయనకి చాలా అల్పం, చాలా చిన్న పని. ఏమండి ప్రియులారా, తాగుటకు నీళ్లు అరణ్యములో కలుగు చేసి ఏమండి వారి దాహాన్ని తీర్చి మరలా వారి ప్రయాణమునకు ముందుకు వెళ్ళారు. ప్రియాధ్యానం పెట్టారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఏ నీళ్లతోని ఏమండి యెహోషాపాతు
యెహోరాము, అదేవిధముగా ఏదోము రాజు వారి యొక్క పశువుల దాహాన్ని, సైన్యాల దాహాన్ని తీర్చిన దేవుడు ప్రియులారా, అదే నీళ్లను ఏమండి శత్రువులకు ఎలా చూపించాడంట? అదే నీళ్ల మీద సూర్యుని యొక్క కాంతి పడి ఏమండి మోయాబీయులకు, శత్రువులకు రక్తంగా కనబడేటట్లు దేవుడు చేశాడంట. వారు ఏం చేశారంటే సరిహద్దుల్లో చూస్తున్నారంట. చూస్తే సూర్య యొక్క కిరణాలు ఆ నీళ్ళ మీద పడి రక్తంగా, ఇగో ముగ్గురు రాజులు యుద్ధానికి మన మీదకి వచ్చారు కదా, ఆ యోధా రాజు, ఇశ్రాయేలు రాజు, ఏదోము రాజు, వాళ్ళలోనే ఏదో గొడవ జరిగినట్టుగా ఉంది. వాళ్ళని వాళ్ళే పొడుచుకొని చనిపోయారు. ఇగో ఆ రక్తం మనకి కనబడుతుంది, రండి వాళ్ళకి సంబంధించినంత మనం దోచుకుందామని చెప్పి మోయాబు రాజు ఒక్కసారి ఎగబడ్డారంటండి. ఎగబడి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రియులారా, ఇశ్రాయేలు సైన్యాలు, ఈ ముగ్గురు రాజుల సైన్యాలు ఒక్కసారి ఏటంటమ్మా ఆ మోయాబు రాజు సైన్యాల మీద, ఏమండి మోయాబీయుల మీద ఏమండి వెంటనే ఏమండి వారు యుద్ధం చేయగా ప్రియాధ్యానం పెట్టారు. వారందరూ ఏటారంట హతమార్చబడ్డారు. నిలవలేక మోయాబు సైన్యాలు పారిపోయాయి. మోయాబు రాజు పారిపోయాడు. గొప్ప జయాన్ని ఇచ్చాడే లేదమ్మా దేవుడు? ఏమండి అసలు మనం జయాన్ని చూస్తామా చూడమా? మన ప్రాణాలు ఏమండి ఉంటాయా ఉండవా? మనం శత్రువులకు బందీలుగా అప్పగించబడతామేమో. ఈ అరణ్యములో ఇంక మన పరిస్థితి ఇక ఇంతేనేమో. ఇంకా ఈ అరణ్యములో మన జీవితాలు కనుమరుగైపోతాయేమో. తిరిగి వెళ్దామంటే శక్తి లేదు, యుద్ధం చేయడానికి వెళ్దామంటే శక్తి లేదు. అలాగా అనుకుని నిరాశ నిస్పృహల మధ్య ఉన్న ఏమండి యోధారాజు, ఇశ్రాయేలు రాజు, ఏదోము రాజు వారి సైన్యాలు అరణ్యములో దేవుడు ఏం చేశాడంటే అద్భుతాన్ని చేసి వారి దాహాన్ని దేవుడు తీర్చాడు, నీళ్లను కలుగు చేశాడు, విజయం ఇచ్చి విజయోత్సవాలతో మరలా వారు తిరిగి వచ్చేటట్లు దేవుడు చేశాడు.